తెలంగాణ కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కూడా కేటీఆర్ స్పష్టం తాము ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేస్తాను లైన్ తను కూడా ఓటు కేసులో ఎస్సీ కేసు ఎదుర్కొంటారు. ఇద్దరం కూడా ప్రజల సమక్షంలో బహిరంగంగానే మనం ఎదుర్కొందాం. ఈ విషయం సంబంధించిన నోపర్ ఛాలెంజ్ చేస్తున్నా ఎదుర్కొనే దమ్ముందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాలు విచారు. ప్రతిరోజు కూడా కేసులు పెట్టి ఇస్తున్నారు. ఇలాంటి కేసు అనేకం జరుగుతూ ఉంటాయి. వాటి విషయాలు మేము బయటపడేది లేదు. తెలంగాణ విషయంలో నిత్యం ప్రశ్నిస్తూ ఉంటామని చెప్పేసి కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ వెంట పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావుతో పాటు మిగతా మాజీ హోంమంత్రి మహమూద్ అలీ ఒకవైపు మిగతా సీనియర్ నాయకులంతా కూడా ఇక్కడ తలసాని శ్రీనివాసరావుతో సహా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ భవన్ కు హాజరయ్యారు. కేటీఆర్ కు సంఘీభంగా వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా మెయిన్ గేట్ వద్ద చాలా మంది పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అడ్డగించారు. దీంతో తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి విషయాలు కూడా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం క్యాడర్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఒకవైపు కేటీఆర్ కనుక ఈరోజు అరెస్ట్ చూపించే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా దాన్ని రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను ఎదుర్కొని ప్రభుత్వ వ్యవహారాలని ఎండగట్టాలని ఉద్దేశంతో పార్టీ క్యాడర్కి ఒక స్పష్టమైనటువంటి నిర్దేశం ఈ రోజునట్టుగా మనకు అర్థమవుతుంది. చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పండి, మీరు గత చాలా కాలంగా బీఆర్ఎస్ తో పాటు ఉన్నారు కదా, మీరు అసలు జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా చూస్తారు? మీరు పరిపాలన ఒక చేత కాకుండానే ఒక డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాల్లాగా వినియోగిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా క్లియర్గా కనపడుతుంది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందింది అనే దాంట్లో రాష్ట్రానికి కూడా పెట్టుబడులు ఈ రేస్ కార్ రేసుని ఆకర్షితులై అనేక మంది దీన్ని ఆకర్షితులై పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారు. దాని రకంగానే అభివృద్ధి చెందింది. కానీ వీళ్ళకు పరిపాలన చేత కాదు. వీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు మర్చిపోవాలి, 420 హామీలను మర్చిపోవాలంటే ఈ రకంగా మేము నోటీసులు ఇచ్చి అరెస్టులు చేసి చూపిస్తున్నట్టు ఒక భ్రమలో పడుతున్నారు ప్రజలు. మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేసి అవినీతి అక్రమాల పైన వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల పైన 420 హామీల పైన నెరవేరాలని ఎక్కడికక్కడ నిలదీస్తుడు. రామన్న రాష్ట్రంలోనే రాజకీయాలలో హైదరాబాద్లకు అండగా ఉండు, కార్మికులకు అండగా ఉండు, మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి అనేక రకాలుగా నిద్ర ఓనియకుండా వీళ్ళని ప్రశ్నిస్తున్నా అనే దానితోనే వీళ్ళని ఈ రోజు అరెస్టులు చేయాలని ఒక కుట్రపూర్తో బీజేపీ కాంగ్రెస్ ఒకటై బీఆర్ఎస్ ని ఖతం చేయాలని చూస్తున్నారు. కానీ వీళ్ళ ఏ రకంగా కూడా వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద 420 హామీల మీద ప్రజలు అడుగుతారు. గ్రామాలలో పెళ్లి చేసిన వాళ్ళు మాకు తులం బంగారం ఏదని అడుగుతారు. చదువుకున్న విద్యార్థులు మాకు స్కూటీ ఏదని అడుగుతారు. వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇల్లు ఏదని అడుగుతారు. అట్లాంటి చూసుకుంటూ పోతే వీళ్ళు ఇచ్చిన హామీల మీద నిలదీస్తుండు. అదే రామన్న ప్రజల్ని చైతన్యం చేసి ఈ ప్రభుత్వం పైన దండయాత్ర ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా ఒక భయాందోళనకు గురి చేయాలి అనే నెపంతోనే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పూనుకుంటుంది. మొన్న కాళేశ్వరం ఎక్కడ లేని విధంగా, దేశంలోనే ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతు కళ్ళల్లో ఆనందం చూసింది బీఆర్ఎస్ పార్టీ. అది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ కేసీఆర్ గారు నిర్మించినది. ఆయనకు నోటీస్ ఇచ్చి అంటే ఎవరు అభివృద్ధి పనులు చేసిరో వాళ్ళ మీద బురద తల్లి వాళ్ళని ఇది చేయాలని చూస్తున్నారు. కావాలని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా, ఏమంటారు? చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ నాయకులంతా కూడా ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా తరలి వెళ్తున్నారు. వారంతా కూడా కేటీఆర్ కు మద్దతుగా తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక్కడ బయటికి వెళ్ళేటువంటి పార్టీని క్యాడర్ అంతా కూడా ఎక్కడికక్కడ అడ్డుకునే కోసం పోలీసులు పెద్ద ఎత్తున కూడా భవన్ పరిసర ప్రాంతాల్లో డిప్లాయ్ చేశారు. మరి కాసేపట్లోనే ఇక్కడ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారని చెప్పి ఒకవైపు షెడ్యూల్ ఉన్నంత కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా జనాన్ని గుమిగూడకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. ఒకవైపు మధ్యాహ్నం తర్వాత ఒకవైపు కేబినెట్ సమావేశం కూడా ఉంది. దీంతో ఈ రోజు కీలకమైనటువంటి విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు ఒకవైపు కేటీఆర్ ఏసీబీ కేసు ఒకవైపు విచారణ ఎదుర్కొంటున్నాడు. మరోవైపు దీనికి సంబంధించి ఆయనకు సంబంధించిన విషయంలో ఈరోజు అరెస్ట్ చేస్తారని స్పెక్యులేషన్స్ అలాంటి రావడం నేపథ్యంలో మీరు చెప్పండి. ఒకవైపు మీరు పెద్ద ఎత్తున కూడా ఈరోజు చాలా మంది పార్టీ క్యాడర్ అంతా కూడా కేటీఆర్ కు మద్దతుగా ఒకవైపు సంఘీభంగానికి వచ్చారు కదా. ఈ రోజు కేసుకు సంబంధించి కేటీఆర్ కనుక అరెస్ట్ చేస్తే తలెత్తే పరిణామాలేంది? తెలంగాణ మొత్తం యావత్ రాష్ట్రం బగ్గుమంటది. ఎందుకనంటే తెలంగాణ నిర్మాతల కుటుంబాన్ని మరి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి నానా యాతనలకు గురి చేస్తున్న సందర్భంగా ప్రజలందరికీ తెలిసి వచ్చింది. ఈరోజు నిజంగానే తెలంగాణ నిర్మాత కుటుంబాన్ని ఆగం చేస్తూ ఉన్నాడు, బాధ పెడతా ఉన్నాడు, హింస పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది ప్రజలకు తెలిసి వచ్చింది.
అందుకోసమే ప్రజలందరూ రివోల్ట్ అయ్యారు. మీరు చూడండి, మొత్తం హైదరాబాద్ అంతా ప్రజలందరూ చుట్టుముట్టిర్రు. కారణం ఏంది అని అంటే తెలంగాణను తెచ్చి మరి అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేటీఆర్ గారిని, కవిత గారిని, హరీష్ రావు గారిని, మా మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను మరి శరబెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా ఇది ప్రతీకార పాలనగా ఉన్నది. కాబట్టి ప్రజలు ఈరోజు ఆయనకు పట్టం కట్టింది ప్రభుత్వాన్ని నడపనీకే కానీ కక్ష సాధింపు చర్యలకు కాదు అనే విషయాన్ని ఈరోజు ప్రజలు గుర్తెరిగారు. కాబట్టి హైదరాబాద్ మొత్తం చుట్టుముట్టిర్రు. మీరు చూడండి, ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ప్రతీకారేచ్ఛతో ఉన్నారు. రేపు పొద్దుగాల వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, మరి బై ఎలక్షన్స్ కావచ్చు, వచ్చే ఎన్నికలలో కావచ్చు, మొత్తం 119కి 100కి 100 సీట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్కి వస్తాయి. ఇది ప్రజాభిప్రాయం, మా పార్టీ అభిప్రాయం కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి దుశ్చర్యలను ఖచ్చితంగా మరి వదిలేస్తే మంచిది. లేదు అని అంటే రాజకీయంగా వాళ్ళకు పుట్టగతులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి పార్టీ సంబంధించిన హైదరాబాద్ నగరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కూడా తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా కేటీఆర్కు సంఘీభావంగా తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున కూడా వేచి చేస్తూ ఉన్నారు. ఆశ.